Recent heavy rains have caused severe damage to cotton crops across Jharkhand district, leaving farmers in distress. Many cultivators who invested heavily in the fields are now facing major losses and are expressing deep anguish over the situation. Farmers are urging the government to conduct a thorough survey and provide compensation to those affected. They warn that without timely support, some may be forced to consider extreme steps. The damaged cotton fields have sparked widespread concern, with local communities demanding immediate intervention to prevent further hardship. ఆరిద్ర ఇళ్లదాలకు ఈ పత్తి మొలిచింది. 14 ప్యాకెట్లు పెట్టిన 4 ఎకరాలకు 14 ప్యాకెట్లు పెడితే మొలవక మళ్ళీ డబల్ పెట్టుడు అయింది. ఆ పెట్టుడుతో పెట్టుబడి డబుల్కు డబుల్ వచ్చింది. ఒక కూలి మనిషి ఎకరానికి 500 అయితేనే పెట్టిరు. అట్లా 8 మంది కూలోళ్ళు అయ్యారు. అది వేసిన కాడికెల్లా కలుపుకూలు కలిసినాము. కలుపుకూలు కలిస్తే అది ఒక ఎకరానికి 6,000 రూపాయల కూలి చొప్పున అయింది. అయినా కానీ పర్లే అనుకుని ఏరితే ఈ వాన వచ్చి ఇప్పుడు ఈ పత్తి పంట మొత్తం సర్వనాశనంగా అయిపోయింది. ఇప్పుడు ఎకరానికి 5 క్వింటాలు 6 క్వింటాలు వెళ్ళే పత్తి ఇప్పుడు 2 క్వింటాలతో వెళ్ళే ప్రసక్తి లేదు. కాకపోతే చేను చూడవలసిన ముచ్చటే కానీ తప్ప ఏం లేదు. ఇది ఈ కిసాన్ యాప్ కింద వాళ్ళు ఏదో గవర్నమెంట్ డౌన్లోడ్ చేసి పెట్టారు. ఆ యాప్ వద్దు, మా గవర్నమెంట్ అట్లా కాకుండా వాళ్ళే డైరెక్ట్ చేసి మాకు రైతులను మాకు చేయరాక మేము దాన్ని వాళ్ళే గవర్నమెంట్ చేసి మా దగ్గర కొనుగోలు చేయాలి. అది 10,70 రూపాయల క్వింటాల్ చొప్పున మాకు కొనుగోలు చేయాలని మా యొక్క డిమాండ్. ఆరిద్ర ఇళ్లదాలకు ఈ పత్తి మొలిచింది. 14 ప్యాకెట్లు పెట్టిన 4 ఎకరాలకు పత్తి పంట వేసి పత్తి పంట చేతికొచ్చే సమయాన నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడడం వల్ల పత్తి పంట మొత్తం పాడైపోయింది, నల్లగా అయిపోయింది, ఎర్రగా అయిపోయింది. కనీసం ఒక ఎకరానికి 10 క్వింటాలు వెళ్లాల్సిన పత్తి ఈరోజు 3-4 క్వింటాల కంటే ఎక్కువ వెళ్లేటువంటి పరిస్థితి లేదు. నేటికి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఈ విధంగా అకాల వర్షాలతో ఈ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలి. వ్యవసాయ శాఖ ద్వారా పెద్ద సర్వే చేయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పాడైపోయిన పత్తిని తేమతో నిమిత్తం లేకుండా సీసీఐ తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లో పత్తి పంట పండించిన రైతుకు సంబంధించింది అప్డేట్ లేదు. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నీ ఇచ్చే నాటికి రైతుకు చదువు రాక, టెక్నికల్ సమస్యలు తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కపాస్ కిసాన్ యాప్ను వెనక్కి తీసుకోవాలి. ఈ వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. తేమతో నిమిత్తం లేకుండా సీసీఐ కేంద్రాలు తక్షణమే ప్రారంభించి రైతుల పంటను కొనుగోలు చేయాలి.